మాతృదూతాభ్యో నమః, పితృదూతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ముక్తి మార్గం నుండి కొన్ని తత్వాలని తెలియజేస్తున్నాం, విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేంటంటే, గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భువుల మధ్య తిరుగగలవు, నీవు లేని చోటు ఇక్కంబుగా లేదు కాళికాంబ, హంస కాళికాంబ. ఇక్కడ గురువులు పెద్దలైనటువంటి వారందరూ కూడా ఆ శక్తిని కాళికాంబగా కొలుస్తూ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, ప్రతి ప్రాణిలోనూ ఆత్మశక్తి ఉంది, ఆత్మశక్తియే జ్యోతిగా వెలుగుతూ ఉంది. ఆ జ్యోతికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిసినప్పుడు అది ఆ జీవి అభివృద్ధి చెందుతూ ఉంది అని శాస్త్రం చెబుతుంది. మరి ఆ కాళికాంబ, గురువులు చెప్పినటువంటి కాళికాంబ అనే పేరు మీద హంస కాళికాంబ అనేటటువంటి విధానంలో శ్వాస ఏ విధంగా జరుగుతుంది? పూరకం చేసినప్పుడు సో అని 2 నిమిషాలుగా కుంభకం చేసి, ఆ తర్వాత 4 నిమిషాలుగా రేచకం చేస్తూ వదిలిపెడుతుంది గాలిని. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి పేరుతో మన యొక్క ముక్కు ద్వారా ప్రాణశక్తి లోపలికి వెళుతుంది, బయటికి వెళుతుంది. ఇది ఒక్కరికైనా కాదు, ప్రతి ప్రాణిలోనూ ఉంది. ప్రతి ప్రాణిలోనూ ఇది ఉండబట్టే అది చైతన్య శక్తిగా కలుగుతుంది. కాబట్టి అది వాయు రూపంలో ఉంది. కాబట్టి వాయు రూపంలోనే భూమి ఆకాశంతో అంతటా నిండి ఉంది. ప్రతి జీవిలోనూ గాలి రూపంలో నిండి ఉంది. ఈ ప్రాణశక్తి ప్రతి ప్రాణిలోనూ కూడా ప్రతి జీవకణానికి చలనం కలిగిస్తుంది, చైతన్యం కలిగిస్తుంది. అది లేకపోతే ఆ జీవకణం అలాగే నిర్జీవంగా ఉంటుంది. కాబట్టి గాలియే విశ్వగోళాలలో కూడా నిండి ఉందని తెలియజేస్తున్నారు గురువులు. కాబట్టి ప్రాణశక్తియే భూమిపైన ప్రతి జీవిని రక్షిస్తుంది అని తెలుసుకోవాలనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా తెలుస్తున్నారు. ఏ ఒక్క జీవాత్మలోనే కాదు, పంచభూతాలలో తయారైన ప్రతి జీవి శరీరంలోనూ గాలి రూపంలో, శ్వాస రూపంలో ఉండి జీవగణానికి చైతన్యాన్ని కలిగిస్తుందని చెబుతుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.